హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఎప్పుడైనా కానీ ఒక రైతు మరొక రైతుని ఎప్పుడు కూడా మోసం చేసుకోకూడదు ఫ్రెండ్స్. ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు, అదేవిధంగా మల్టీనేషనల్ కంపెనీలు మోసం చేస్తున్నాయి ఒక పక్క. మరోపక్క రైతు మరొక రైతుని నమ్మి అతని దగ్గర నారు తెచ్చి వేసినా కానీ క్వాలిటీ లేని సీడ్స్ పోసి, లేదా గింజలు మామూలుగా కోత అనంతరం వెళ్ళినటువంటి గింజలను నారుగా పోసి మరొక రైతుకు అమ్మడం అనేది చాలా పెద్ద తప్పు ఫ్రెండ్స్. ఎందుకంటే మిర్చి సాగు పూర్తి అవ్వడానికి చాలా చాలా పెట్టుబడి అవుతుంది. మొక్కలు ఈ సైజు రావడానికి ఎంతో పెట్టుబడి, శ్రమ తప్పకుండా అవుతుంది. అటువంటి రైతు కష్టాన్ని మరియు డబ్బుని వృధా చేయడం, ఒక రైతుగా మరొక రైతుకి అన్యాయం చేయడం అనేది చాలా పెద్ద తప్పు. మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి ఫ్రెండ్స్. నారుని వేరే రైతు దగ్గర తెచ్చి వేయడం వలన జరిగినటువంటి నష్టం ఇది. చెట్లు మాత్రం చూడడానికి బాగానే ఉన్నాయి, పూత కూడా ఉంటుంది. కానీ ఎన్ని మందులు కొట్టినా, ఎంత ఏం చేసినా కానీ కాపు అనేది పడడం లేదు. ఇది టెస్ట్ పర్పస్కి ఇచ్చినటువంటి సీడో తెలియదు. అదేవిధంగా మామూలు కాయల నుండి వెళ్ళినటువంటి గింజలను పోసారో తెలియదు, కానీ నారు తెచ్చేయడం వల్ల ఈ విధమైనటువంటి నష్టం జరిగింది. తోట మొత్తం మీద కోసినా కానీ కింటా కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఒక రైతు మరొక రైతుని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. వీలైతే మంచి నారు అమ్మండి, లేదా నారు పోయకుండా ఉండండి, లేదా నారుని అమ్మకుండా ఉంచుకోండి మీరే. కానీ ఏవి పడితే ఆ నారు పోసి మరొక రైతుని ఆర్థిక పరంగా, మానసిక పరంగా కుంగదీయడం అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.